మై డియర్ ఫ్రెండ్స్, వచ్చేసాడు మీ కామన్ మ్యాన్ అండ్ వైరల్ మ్యాన్. ఎలా ఉన్నారు? ఈరోజు ఎపిసోడ్ చూసారా? ఇదేంటి చలికి వణుకుతున్న గెటప్ అనుకుంటున్నారు కదా? కాదు, ఇది ఒక రాజు గెటప్. అంటే మన బిగ్ బాస్లో కింగ్ డ్రాప్ అనే ఒక ఎపిసోడ్ వేశారు కదా, దాని గెటప్ ఇది. ఎలా ఉంది? బాగుంది కదా? ఈరోజు ఎపిసోడ్ చూసాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. లైవ్ చూశాను అండ్ ఎపిసోడ్ చూశాను. చాలా అంటే చాలా, వాళ్ళ కడుపు నిండిందో లేదో కానీ నా కడుపు అయితే చాలా నిండిపోయింది. కామెడీతో మొదలైంది, ఫైటింగు ఇచ్చారు, గొడవ పడ్డారు, ఫ్రెండ్షిప్ తెలిసింది, ప్రేమ తెలిసింది. ముఖ్యంగా మన ముఖ్య అతిథులు విందు భోజనం తెచ్చారు ఫ్రెండ్స్. రాజుగారు ఒకవైపు, పేదరికం ఒకవైపు, మధ్యతరగతి వాళ్ళు ఒకవైపు, ముగ్గురు కూర్చొని తింటుంటే నా రెండు కళ్ళు సరిపోలేదు బిగ్ బాస్లో చూడడానికి. ముగ్గురిని మూడు భేదాలు లేకుండా అందరూ కొట్టుకోకుండా పంచుకొని తిన్నారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈరోజు ఎపిసోడ్. అంటే ఒక ధనికుడు, ఒక మధ్యతరగతి వాడు, ఒక పేదవాడు, అంటే రాజు, కమాండర్స్, ప్రజలు, ముగ్గురిని ఒకే థీమ్లో చూపించారు చూడండి. చాలా నచ్చింది. అన్ని సీజన్ల కన్నా ఏదో ఒక సీజన్లో ఏదో ఒకటి ఉంటుంది కొత్తదనం, కానీ ఈ సీజన్కి మాత్రం ఇదే కొత్తదనం. కడుపబ్బ నవ్వించారు ఫ్రెండ్స్. నిజంగా సూపర్ అంటే సూపర్. ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి గారు, చిరంజీవి స్టెప్పులు వేసి నవ్వించారు. అది ప్రోమో రిలీజ్ చేసింది వేరే విధానం అయితే ఇక్కడ చూసిన లైవ్లో వేరే విధానం. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. కింగ్ డ్రాప్ అనే ఈ ఎపిసోడ్ చాలా సంతోషంగా, ఎంటర్టైన్మెంట్గా, ఫైటింగ్ లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకుని వెళ్ళారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఈ సీజన్ ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయో మనకు తెలుసు. మీరు వాళ్ళకి ఓటు వేస్తూ ఉండండి, ఎందుకంటే అందరూ ఎలిమినేషన్లో ఉన్నారు పాపం. కానీ ఎవరు విన్ అవుతారు, ఎవరు వెళ్ళిపోతారో మనకు ముందే తెలుసు కాబట్టి మన చేతిలోనే ఉంది. కానీ లాస్ట్ ద మూమెంట్ బిగ్ బాస్ నిర్ణయం, అది మన చేతిలో లేదు. కానీ అందరినీ ఆదరించండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి, అది మాత్రం మర్చిపోకండి. ఎపిసోడ్ చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ మట్టుకు మిస్ అవ్వద్దు. బిగ్ బాస్ చూడలేని వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ చూసి బాగా ఫీల్ అవుతారని నా నమ్మకం. హాయ్.